ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. నా వాడ అనేటువంటి వాడు దేశంలో వందల వేల మైళ్ళ దూరంలో ఉన్నా సరే పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు వారిని నా వద్దకు లాక్కుంటాను అని చెప్పి బాబా అంటారు. ఇది ఈరోజు అక్షర సత్యం. మనందరము కూడా సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు బాబా వైపే మన అడుగులు పడుతూ ఉంటాయి. బాబా చెప్పినటువంటి ఆ మాట పిచ్చుక కాలికి దారం కట్టినట్టు నా వారిని లాగుతా అన్నారు కదా. ఈరోజు నిజంగా బాబా మన కాళ్ళకు దారం కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు. మన మనస్సు ఎప్పుడూ కూడా ఆయన వైపే పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆయన లేనటువంటి జీవితము ఊహించలేము. ఎందుకంటే తండ్రి శరీరాన్ని జన్మింపజేస్తాడు. తల్లి గర్భం నుండి ఈ భూమిపైకి మనం వస్తాం. కేవలం తల్లిదండ్రుల యొక్క బాధ్యత మనకు జన్మనివ్వడం మాత్రమే. సద్గురు అలా కాదు. ఈ భూమిపైకి వచ్చిన తర్వాత తన వారిని ఎంత ఆప్యాయంగా చూసుకుంటారనడానికి మనందరి జీవితాలే నిదర్శనం కదా. ఈరోజు మనం ఎవరము కూడా కష్టం వస్తే అమ్మా అని అనం, బాబా అని అంటాం. ఎందుకంత ప్రేమ కలిగింది? ఆ ప్రేమలో ఉన్నటువంటి మధురిమ ఏమిటి? ఎందుకంటే బాబా తన భక్తుల్ని అంత అద్భుతంగా చూసుకుంటాడు. బాబా చూసుకున్నట్టు మరెవ్వరూ కూడా మనల్ని చూసుకోరు. ఇది మనందరి జీవితాల్లో అనుభవమైనటువంటిది. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా అన్నీ ఆయన వద్దే పంచుకుంటాం. ఎందుకంటే మనకొక విశ్వాసం, మనం ఆశ్రయించినటువంటి సద్గురువు మనలను జనన మరణాల నుండి తప్పిస్తారు. కేవలం తల్లిదండ్రులు జన్మనిచ్చి శరీరాన్ని మనకిస్తారు, కానీ సద్గురువు మనల్ని జనన మరణం అనేటువంటి చక్రం నుంచి తప్పించి వేస్తాడు. అందుకనే తన వారు అనేటువంటి వారిని ఏరుకుంటారు బాబా. ఈరోజు మరి లక్షలాది మంది, కోట్లాది మంది బాబా దగ్గరికి వెళ్తున్నారు కదా. అందరూ బాబాకు సంబంధించినటువంటి వారేనా? అందరూ బాబాకు సంబంధించినటువంటి వారే. ఒక తల్లికి 4 సంతానం అనుకోండి. ఇప్పుడంటే ఒకరు ఇద్దరు, పూర్వకాలంలో 6 మంది 7 మంది పిల్లలు ఉండేటువంటి వారు. తన కడుపులో పుట్టినటువంటి పిల్లల్ని అందరినీ కూడా తల్లి సమానంగానే సాకుతుంది. కానీ అందులో కొద్ది మందికి మాత్రమే తల్లి పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. తల్లి చెప్పేది వింటారు, వాళ్ళు మాత్రమే ప్రయోజకులు అవుతారు. బాబా వద్దకు కూడా లక్షల కోట్ల మంది బాబా చరణాల వద్దకు వెళ్ళినప్పటికీ కూడా ఎవరికి కావలసినటువంటిది వారు అక్కడ పొందుతున్నారు. అనుగ్రహం కావలసినటువంటి వారు అనుగ్రహం, కోరికల కోసం వెళ్ళేటువంటి వారు కోరికల కోసం, తీర్థయాత్రకు వెళ్ళేటువంటి వారు తీర్థయాత్రకు, మహాత్ముల దర్శనం పుణ్యాన్ని ఇస్తుందంటే పుణ్యం కోసం వెళ్ళేటువంటి వారు ఉంటారు. కానీ అందులో కొద్ది మంది బిడ్డలు మాత్రం బాబా పట్ల విడదీయనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఆ రోజు బాబాను చేరినటువంటి భక్తులందరూ కూడా బాబాతో విడిపోనటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు కూడా మనలో కొద్దిమందిమి బాబా లేనటువంటి జీవితాన్ని ఊహించలేం. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఏమరపాటుతో బాబాను మర్చిపోతే, బాబా స్మరణ మన నుంచి దూరమైతే హృదయం తల్లడిల్లుతుంది. అటువంటి స్థితికి మనం రావాలి. అప్పుడే బాబా మనల్ని చూసి గర్వపడతాడు. బాబా ఎప్పుడూ కూడా తన వద్దకు వచ్చేటువంటి లక్షల కోట్లాది మంది జనాన్ని చూసి సంబరపడదు. అందులో ఎవరైతే తనను ప్రాణప్రదంగా ప్రేమిస్తారో, బాబా అంటారుగా సచ్చరితలో, నాకంటూ నా వారెవరూ లేరు, మీకంటూ అందరూ ఉన్నారు, కానీ నన్ను ప్రేమ సమానంగా ప్రేమించేటువంటి వారి పట్ల నేను రుణపడి ఉంటాను అని అంటారు కదా. వారే నాకు ప్రాణ సమానులు అని అంటారు కదా. మనం బాబా దగ్గర ప్రాణ సమానులుగా ఉన్నామా లేదా అనేటువంటిది మనమే ఒకసారి మన భక్తిని, శ్రద్ధను ఒకసారి మనం పునశ్చరణ చేసుకోవాలి. శ్రీ సాయిబాబా అనేటువంటి రూపము ఒక్కసారి కళ్ళల్లో నిలిచిపోతే ఇక ఆ రూపం తప్ప వేరొకటి ఏది కూడా మనకు కనిపించదు.
బాబా ఎప్పుడూ కూడా భక్తి ప్రేమ అనేటువంటి ఆ ఆకలిని గని ఉంటారు కాబట్టి ఆయన దానిని మాత్రమే స్వీకరిస్తారు. కాబట్టి బాబా పట్ల మనకు భక్తి ప్రేమలు ఎంత స్థాయిలో ఉంటే బాబాకు మనం అంత నివేదన చేసినట్టు అని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే ఆ రోజు బాబాను చేరినటువంటి భక్తులు మనం ముందు మాట్లాడుకున్నట్టు తన వారనేటువంటి వారిని ఏదో ఒక కారణం చేత ఏదో ఒక సందర్భాన్ని వారు సృష్టించి వారి వద్దకు రప్పించుకుంటారు. శాంతాక్రూజ్లో ఉండేటువంటి లాలా లక్ష్మీచంద్ వ్యక్తిగతంగా చాలా సున్నిత స్వభావం కలిగినటువంటి వారు. ర్యాలీ సోదరులు అనేటువంటి కంపెనీలో పనిచేసి ఆ తర్వాత వెంకటేశ్వర ముద్రణాలయంలో పనిచేసినటువంటి ఆయనకు ఒకరోజు క్రిస్మస్ సెలవులు 1910 క్రిస్మస్ సెలవుల సందర్భంగా షిరిడీ వెళ్ళేటువంటి యోగం పట్టింది. షిరిడీ వెళ్ళడం అనేటువంటిది, బాబాను ఆశ్రయించడం అనేటువంటిది అదొక యోగం. జీవితంలో మనకు కలిగేటువంటి ఆ యోగము జీవిత పర్యంతము మన చరమాంకం వరకు అదే యోగం మనకు ఉంటుంది. ఎందుకంటే ఒకసారి బాబాకు దగ్గరైన తర్వాత బాబా నుంచి దూరం జరగం కదా. ఒకసారి సద్గురు అనేటువంటి యోగం పట్టిన తర్వాత మనము ఆ యోగం నుండి తప్పించుకుందామన్నా సరే మనం తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేసినా సరే బాబా లాగి మళ్ళీ అదే యోగ స్థితిలో మనల్ని కూర్చోబెడతారు. సద్గురు అనేటువంటి యోగం ఎంత గొప్పదంటే ఈ ప్రపంచంలో అంతకు మించినటువంటి అదృష్టం, అంతకు మించినటువంటి సౌభాగ్యం మరొకటి ఉండదు. ఎందుకంటే ఒక్కసారి బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మరలి రావడం అనేటువంటిది ఉండదు. ఆయన చరణాల్లోనే మనము లీనమైపోవాలి, ఆయన చరణాల్లోనే మనము మోక్షాన్ని సంపాదించాలి. ఆది అంతం అంతా కూడా సద్గురు చరణాలు మాత్రమే. లాలా లక్ష్మీచంద్ షిరిడీకి వెళ్ళడానికి 1-2 నెలల ముందుగానే బాబా స్వప్న దర్శనమిస్తారు. ఒకరోజు తను ధ్యానంలో ఉండగా ఆ ధ్యానంలో బాబా ఒక దృష్టాంతాన్ని ఇస్తారు. మాసిన గడ్డంతో ఉన్నటువంటి ఒక ఫకీరు తనకు కనిపిస్తాడు. సరే వీరెవరో మహాత్ములు అని చెప్పి అనుకుంటాడు. కొద్ది కాలం తర్వాత శాంతాక్రూజ్లో ఉన్నటువంటి వారి మిత్రుడైనటువంటి దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ అనేటువంటి భక్తుడి ఇంట్లో దాస్గన్ మహారాజ్ కీర్తన జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి తుకారాం కథ. ఆ తుకారాం కథను చెప్తూ ఆ వేదిక పైన సాయి మహారాజ్ చిత్రపటం. ఒక్కసారి సాయిబాబా అనేటువంటి రూపం కళ్ళల్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఎవ్వరూ కూడా చెరిపేయలేరు. అక్కడ ఉన్నటువంటి ఆ చిత్రపటాన్ని చూసి లాలా లక్ష్మీచంద్ ఆశ్చర్యపోతాడు. అరే, ఇది నాకు స్వప్నంలో కనిపించినటువంటి వీరే కదా, వీరేనా సాయిబాబా? సాయిబాబా పేరు వినడమే తప్ప మిత్రుల దగ్గర ఎప్పుడూ వారి రూపాన్ని చూడలేదు. వారి యొక్క చిత్రపటాన్ని చూడకంటే ముందే వారి రూపం నాకు ధ్యానంలో కనిపించింది, ధ్యానంలో వారు దర్శనమిచ్చారని చెప్పి దాస్గన్ మహారాజు మధురంగా కథను చెప్తుంటే లాలా లక్ష్మీచంద్ దాన్ని సావధానంగా వింటారు. ఇక్కడ దాస్గన్ మహారాజ్ గురించి మరొకసారి మనం చెప్పుకోవాలి. ఎంతోమంది భక్తులను ఆయన ప్రభావితం చేశాడు. ఎంతోమంది బాబా చరణాల వద్దకు రావడానికి దాస్గన్ మహారాజు ఒక సాధనమయ్యారు. అంతేకాదు ఈ సెప్టెంబర్లో మనకు అద్భుతమైనటువంటి ఒక సందర్భం ఉంది. దాస్గన్ మహారాజ్ గారు స్తవన మంజరిని రచించినటువంటి రోజు వినాయక చతుర్దశి. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు వారు స్తవన మంజరిని రాసి భాద్రపద శుద్ధ సప్తమి రోజు బాబా ముందు వినిపించారు. అటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సాయి టీవీ ఆధ్వర్యంలో ఈసారి దాస్గన్ మహారాజ్ గారి యొక్క వస్త్ర సమాధి వద్ద మనం పారాయణం చేయబోతున్నాం సాయి టీవీ తరఫున. ఎవరికైనా అక్కడ వచ్చి పారాయణ చేయాలనేటువంటి ఆసక్తి ఉంటే తప్పకుండా సాయి టీవీ నెంబర్లను సంప్రదించండి. మీరు ఎలా రావాలి, అందరం కలిసి వెళ్తే ఏ విధంగా ప్లాన్ చేసుకుందాం అనేటువంటిది మాట్లాడుకుందాం. స్తవన మంజరి 106 సంవత్సరాల వసంతోత్సవం. స్తవన మంజరికి 100 సంవత్సరాల ఉత్సవం చేసినటువంటి ఘనత ఒక్క సాయి టీవీకి మాత్రమే దక్కింది. ఎందుకంటే అందరూ కూడా అప్పుడు 1918లోనే కదా బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందే కదా దాస్గన్ మహారాజ్ గారు 32 రోజుల ముందు దాన్ని బాబాకు అంకితం ఇచ్చారు. బాబా గారి యొక్క సమాధి శతాబ్ది ఉత్సవము, స్తవన మంజరి యొక్క శతాబ్ది ఉత్సవం ఒకే ఏడాదిలో వచ్చింది, 2018లో. ఎంత అంగరంగ వైభవంగా చేశాం. దాస్గన్ మహారాజ్ వస్త్ర సమాధి నుంచి గార్గేయి తాయి వచ్చి ఆవిడ పారాయణ చేశారు.
వారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ గొరాటలో లేరు. వారు ఉత్తరకాశీ వెళ్ళి అక్కడే వారి యొక్క జీవితాన్ని గడపాలని చెప్పి అక్కడికి వెళ్ళారు. మనం పిలిస్తే వస్తానని కూడా చెప్పారు. ఎందుకంటే ఆవిడకు బాగా గుర్తట, దేశంలో ఎంతోమంది సాయి భక్తులు ఉన్నారు, అసలు మీరు చేసినంత వైభవంగా 100 సంవత్సరాల ఉత్సవము ఎవ్వరూ చేయలేదు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అది బాబా మనకిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం. అది మన గొప్పతనం కాదు, బాబా గొప్పతనం. బాబా ఎవరెవరికి ఏ పని అప్పగిస్తే వారు ఎంత సమర్థవంతంగా చేస్తారనేటువంటిది బాబాకు తెలుసు. ఆ రోజు ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చాం ఆ ఫంక్షన్ చేయడానికి, 100 సంవత్సరాల స్తవనమంజరి ఉత్సవం. కానీ దాన్ని చరిత్రలో నిలిచిపోయేలాగా బాబా చేశారు కదా. ఆ విధంగా దాస్గన్ మహారాజ్ యొక్క పాత్ర బాబా ప్రస్థానంలో చాలా కీలకమైనటువంటిది. ఇక మనం సచ్చరితలోకి వస్తే దత్తాత్రేయ మంజునాథ్ గృహంలో శ్రావ్యంగా దాస్గన్ మహారాజ్ యొక్క కీర్తన జరుగుతూ ఉంటుంది. ఆ చిత్రపటాన్ని చూసినటువంటి లాలా లక్ష్మీ చంద్ నయనాలు వర్షిస్తాయి. నేను స్వప్నంలో చూసినటువంటిది సాయిబాబా అదే రూపంలో వచ్చి నాకు దర్శనం ఇచ్చారు, ఎప్పుడు నాకు ఆ మహాత్ముడి యొక్క దర్శనం లభిస్తుందో అని చెప్పి మనసు తహతహలాడింది. కథ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినా సరే అదే ధ్యాస. తనకు అదృష్టం ఎప్పుడు కలుగుతుందో, షిరిడీకి ఎలా వెళ్ళాలి, నాకు అక్కడికి వెళ్ళడం తెలియదు, ఎవరైనా సరే వచ్చి తీసుకెళ్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తుండగా అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో ఒక మిత్రుడు వచ్చి తలుపు కొడతాడు. కొట్టి, నేను ముందుగా కేడ్గావ్ వెళ్ళి నారాయణ్ మహారాజ్ దర్శనం చేసుకోవాలనుకున్నాను, కానీ ఎందుకో నా మనస్సు ముందు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొని తర్వాత కేడ్గావ్ వెళ్ళాలనిపిస్తుంది, నువ్వేమైనా షిరిడీకి వస్తావా అని అడుగుతాడు. వెంటనే తన పక్కలో నుంచి లేచి బయటికి వచ్చి, ఈ క్షణాన్ని నీతో పాటు వస్తానని చెప్పి పక్కనే ఉన్నటువంటి తన అన్న ఇంటికి వెళ్ళి 15 రూపాయలు అప్పు తీసుకొని షిరిడీకి బయలుదేరుతాడు. ఇక లాలా లక్ష్మీచంద్ ఆనందానికి అవధులు లేవు. అరే నేను ఇలా అనుకున్నానో లేదో నా తలుపు తట్టారు బాబా అని చెప్పి ఆ మిత్రుడితో కలిసి వెళ్తారు. నిజానికి ఆ మిత్రుడు చెప్పినట్టు తను కేడ్గావ్ నారాయణ్ మహారాజ్ దర్శనానికి వెళ్ళాలి. కానీ బాబా లాలా లక్ష్మీచంద్ యొక్క ఆతృతను చూసి తన బిడ్డను తన వద్దకు తెచ్చుకోవడానికి ఆ లాలా లక్ష్మీచంద్ మిత్రుడి యొక్క మనసు మార్చాడు. చూశారా, తను కేడ్గావ్ వెళ్ళాలి కానీ ముందు షిరిడీకి వెళ్ళి కేడ్గావ్ వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఎవరు మార్చగలుగుతారు అలా నిర్ణయాన్ని? మనం ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం వెంటనే మనం ముందుకు వెళ్తాం. కానీ ఆ మిత్రుడే చెప్పాడు కదా, ముందు కేడ్గావ్ వెళ్దాం అనుకున్నాను, కానీ షిరిడీ వెళ్ళి ఆ తర్వాత కేడ్గావ్ వెళ్దామని చెప్పి. ఇదంతా కూడా బాబా యొక్క లీల. ఇద్దరు మిత్రులు కలిసి షిరిడీకి బయలుదేరుతారు. బయలుదేరి రైలు ఎక్కగానే షిరిడీకి ఇంతకుముందు ఎవరైనా వెళ్ళొచ్చారా, అక్కడ ఎలా ఉంటారు బాబా అనేటువంటి విషయాన్ని అందరినీ అడుగుతూ ఉంటారు లాలా లక్ష్మీచంద్. అంతేకాదు అలా అడుగుతాడు, మళ్ళీ భజన చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక స్టేషన్లో కొద్దిమంది ఎక్కగానే వాళ్ళ బాబా గురించి అడుగుతారు. బాబా గొప్ప మహాత్ముడు, వారు కరుణామయులు, దయాసింధు అని చెప్పగానే ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది లాలా లక్ష్మీచంద్ది. ఆ తర్వాత తను కోపర్గావ్లో దిగుతాడు. రైల్లో అనుకుంటాడు, బాబాకు జామపళ్ళు అంటే చాలా ఇష్టము, ఆ రైల్లో ఉన్నటువంటి భక్తులు చెప్తారు కాబట్టి ఒక జామ పండ్లను బాబాకు తీసుకెళ్ళాలనుకుంటాడు. కానీ కోపర్గావ్లో దిగిన తర్వాత ఆ గోదావరి ప్రకృతి అందాన్ని చూస్తూ తను కొనాల్సినటువంటి జామపళ్ళ విషయాన్ని మర్చిపోతాడు. టాంగా సగం దూరం పోగానే ఒక ఆవిడ, ముసలావిడ జామపళ్ళు అమ్ముతూ టాంగా ఎదురుకొస్తుంది. ఆ జామ పళ్ళను చూసినటువంటి లాలా లక్ష్మీచంద్ టాంగా నాపిచ్చి ఆ పళ్ళను కొంటాడు. అందులో చాలా నాణ్యమైనటువంటివి, నిగనిగలాడేటువంటి పళ్ళనేరి కొన్ని కొంటాడు. గంపలో ఇంకా కొన్ని పళ్ళు మిగిలి ఉంటాయి. అప్పుడు ముసలావిడ అంటుంది, ఈ పళ్ళను కూడా తీసుకెళ్ళి నా తరఫున బాబాకు సమర్పించు అని అంటుంది. ఆ పళ్ళను కూడా తీసుకెళ్తాడు. వెళ్ళి సభామండపంలో నుంచే బాబాను చూడగానే శరీరం రోమాంచితమవుతుంది, భరితుడవుతాడు. గతంలో ఎన్నడూ కలగనటువంటి శాంతి తన మనస్సులో విలసిల్లుతుంది. బాబా వద్దకు వెళ్ళి గంధాక్షతలతో పూజ చేసి శ్రీఫలాన్ని, అరటి పళ్ళను బాబాకు సమర్పిస్తాడు. ధూపదీప దక్షిణ తాంబూలాలను
పుష్పమాలను సమర్పించి మనస్సులోనే ప్రదక్షిణ చేసి బాబాకు నమస్కరించి వారి సన్నిధిలో కూర్చుంటారు లాలా లక్ష్మీచంద్. గురుకృపలోని ఆనందం తనకు అవగతమవుతూ ఉంటుంది, దానిని అనుభవిస్తూ ఉంటాడు. బాబా చరణాల్లో భ్రమరంలా రమిస్తూ ఉంటాడు. అప్పుడు బాబా లాలా లక్ష్మీచంద్ని చూసి కొన్ని మాటలు అంటారు. విధవ, దారిలో భజన చేస్తావు, మరో మనిషిని అడుగుతావు, అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగడం ఎందుకు? కళ అబద్ధమా? అది నిజమే కదా, నీవే ఆలోచించుకో. మార్వడి దగ్గర అప్పు తీసుకొని దర్శనానికి రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా అని బాబా అంటే లాలా లక్ష్మీచంద్ విస్తుపోతాడు. అంటే నీ స్వప్నంలో నేను కనిపించలేదా? అది నిజం కాదా? ఇంకా నా మహిమ గురించి మరొకరితో నువ్వు ముచ్చటించాలా? మరొకరిని అడగాలా? స్వయంగా తెలుసుకుంటే అది అవగతం కాదా? చాలామంది బాబా లీలలకు సంబంధించి మీకేం జరిగింది, మీకు జరిగినటువంటి అనుభవం నాకు జరగాలి, ఇటువంటి దాంట్లో ఉంటారు. అది సరైనటువంటిది కాదు. బాబా ఎవరికి వారికి ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఇస్తాడు. ఒకరికి దక్కినటువంటి అనుభవమే మనకు దక్కదు. కాబట్టి మనందరము కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బాబా దగ్గర ఎప్పుడూ కూడా మనము తాజా అనుభవాలను పొందాలి. ఒకరికి ఇచ్చినటువంటి ఎంగిలి అనుభవాలు మనకు అవసరం లేదు. మనకే బాబా ప్రత్యేకంగా మనకంటూ అనుభవాలు ఇస్తాడు. ఎందుకంటే ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి మానసిక స్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దృఢమైనటువంటి భక్తులు ఎప్పుడూ కూడా అనుభవాల కోసము లీల కోసము పాకులాడరు. ఎందుకంటే ఆ దృఢమైనటువంటి స్థిరచిత్తము బాబా నాకు అనుభవం ఇచ్చినా అనుభవం ఇవ్వకపోయినా నా నయనాల్లో నా మనసులో ఆయన నిండి ఉంటే చాలు అని చెప్పి ఆ స్థిరమైనటువంటి నిర్ణయానికి వస్తారు. కాబట్టి అనుభవాల కోసం పెద్దగా పాకులాడరు. ఎవరైతే మానసిక బలహీనత కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే నాకేదో ఒక అనుభవం జరిగిపోవాలి, ఆ అనుభవం జరగడం ద్వారా నేను గొప్ప బాబా కృపను పొందినట్టు ఇట్లా అనుకుంటారు. బాబా వారి యొక్క కృప ఎట్లా ఉంటుందంటే అనుభవం అనేటువంటిది నీకు నీవుగా ఆంతరంగికంగా నువ్వు పొందాలి. ఆ ఆంతరంగికంగా పొందేటువంటి అనుభవం ఎంత గొప్పదంటే బాబా పేరు చెప్పగానే తనువు పులకరించాలి. బాబా యొక్క నామాన్ని స్మరిస్తున్నప్పుడు శరీరం విప్పారాలి, ఉప్పొంగాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బాబా మన మనసులో నయనాల్లో ఉంటే ఆయన ఇచ్చేటువంటి అనుభవం ఏమిటో తెలుసా? తన్మయత్వం. నీకు నువ్వు తన్మయత్వాన్ని చెందడం, అదే అసలైనటువంటి అనుభవం. తన వద్దకు వచ్చినటువంటి భక్తుల పట్ల బాబా ఎంత ప్రేమ చూపుతారనేటువంటిది లక్ష్మీచంద్ విషయంలో మనం చూడవచ్చు. లక్ష్మీచంద్ మరుసటి రోజు సాటేవాడలో భోజనానికి కూర్చుంటే ఎవరో ఒక భక్తుడు బాబాకు నివేదించినటువంటి కొద్ది సాంజాను పెడతాడు. మూడో రోజు కూడా తనకు సాంజా తినాలనేటువంటి కోరిక కలుగుతుంది. ప్రతిరోజు ఎక్కడ దొరుకుతుంది సాంజా, నిన్ను ఎంతో రుచికరంగా ఉంది, ఆ జిహ్వ మళ్ళీ కోరుకుంటుంది ఆ సాంజానని చెప్పి అనుకుంటాడు. ఉదయం నుంచి కూడా ద్వారకామైలోనే కూర్చొని బాబా చరణాల్లోనే తను రమిస్తూ ఉంటాడు. కానీ ఆ రోజు సాంజా తినాలనేటువంటి కోరిక మాత్రం ఇంకా బలంగా మనసులో అలానే ఉంటుంది. బాపు సాహెబ్ జోగు హారతి పల్లెంలో గంట, ఇతరత్ర పూజా సామాగ్రి, గంధాక్షతలు అన్నీ పెట్టుకొని వస్తాడు. బాబా ఆ పూజా పళ్ళాన్ని చూసి ఈరోజు ఏమి నైవేద్యం చేస్తున్నావు అని అడుగుతాడు. బాబా మీ ఇష్టం ఏది చెప్తే అది చేస్తానంటాడు. ఒక పని చేయి, ఈరోజు సాంజా చేసి తీసుకురా, 2 గిన్నెల్లో తీసుకురా, ఎక్కువ పరిమాణంలో తీసుకురా అని చెప్తాడు. వెళ్ళి సాంజా తీసుకొని వస్తాడు. లాలా లక్ష్మీచంద్ ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఆకలి, మరొక వైపు వెన్నునొప్పి. అలానే కూర్చొని ఉన్నాడు కదా, వెన్నునొప్పి. అయినా సరే బాబాను చూస్తున్నటువంటి దాంట్లో ఆ వెన్నునొప్పి పెద్దగా బాధించలేదు. కానీ అప్పుడప్పుడు వెన్ను చురుక్కుమని నొప్పి ఇబ్బందికరంగానే ఉంది. బాపు సాహెబ్ జోగ్ సాంజా తీసుకురాగానే బాబా అంటారు, ఆకలి అవుతుంది, అసలే వెన్నునొప్పి, కానీ ఆరతి సాంజా తిందామని చెప్పి అంటారు. హారతి అయిపోయిన తర్వాత లాలా లక్ష్మీచంద్కు కాస్త ఎక్కువ వడ్డించమని చెప్పి సాంజాను వడ్డించుతారు. అతని యొక్క సాంజా తినాలనేటువంటి కోరిక తీరుతుంది. బాబా ఎంత సర్వజ్ఞులు, నేను ఎక్కడో 15 రూపాయలు అప్పు తెచ్చుకున్నానని చెప్పి గ్రహించారు. వారు స్వప్న దర్శనం ఇచ్చి దాన్ని కూడా గుర్తు చేశారు. సాంజా తినాలనేటువంటి కోరికను అప్పటికప్పుడు గ్రహించి నా కోసం సాంజా తీసుకొచ్చారని చెప్పి బాబా పట్ల చెదరనటువంటి భక్తి విశ్వాసాలను లాలా లక్ష్మీచంద్ పెంచుకుంటారు. ఎంత గొప్ప భక్తి అంటే
ఎవరైనా సరే షిరిడీ వెళ్తున్నారు అని చెప్పి తెలిస్తే వారు ఎంత దూరంలో ఉన్న ముంబైలో వారి వద్దకు వెళ్ళి, కొన్ని సందర్భాల్లో రైల్వే స్టేషన్లకు కూడా వెళ్ళి బాబాకు దక్షిణతో పాటు 3 వస్తువులను పంపించేటువంటి వారు. పూలమాల, అగరబత్తులు, కర్పూరం. ఇవి ఎవ్వరు షిరిడీ వెళ్తున్నా సరే ఈ 3 మార్కెట్లో కొనుగోలు చేసి దాంట్లో బాబాకు దక్షిణ పెట్టి పంపించేటువంటి వారు. తన జీవిత పర్యంతం కూడా అలా చేశారు. అది లాలా లక్ష్మీచంద్కు బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ. కొన్ని సందర్భాల్లో బాబా పట్ల మనకు ఎంత ప్రేమ కలుగుతుందంటే, ఒక్కొక్కసారి వరాల సాయి మందిరంలో బాబాకు చక్కటి అలంకరణ చేసామనుకోండి, చక్కటి డ్రెస్ వేసామనుకోండి, సాయంత్రానికి ఎందుకో చూడ్డానికి బాబా మొహము వాడిపోయినట్టు కనిపిస్తుంది. ఎమ్మడే కొబ్బరికాయ తెప్పించి ఆరతి కర్పూరం పెట్టి బాబాకు దిష్టి తీసి బయటపడేస్తాం. ఇది దేనికి నిదర్శనం? మన ప్రేమకు నిదర్శనం. అదే సంఘటన లాలా లక్ష్మీచంద్ విషయంలో జరుగుతుంది. చావడి ఉత్సవం జరుగుతుండగా బాబా విపరీతంగా దగ్గుతూ ఉంటారు. దగ్గుతూ ఉంటే లాలా లక్ష్మీచంద్ అనుకుంటాడు మనసులో, అరే బాబాకి ఎవరో దిష్టి దోషం పెట్టారు, బాబాకు దిష్టి తగిలింది, అందుకనే బాబా దగ్గుతూ ఉన్నాడని చెప్పి మనసులో అనుకుంటాడు. తెల్లారి ద్వారకామాయికి వచ్చి కూర్చుంటే శ్యామాతో బాబా అంటాడు, నాకేదో దిష్టి దోషం తగిలింది, అందుకనే రాత్రి బాగా దగ్గుతున్నట్టున్నాను అని అంటే లాలా లక్ష్మీచంద్ ఆశ్చర్యపోతాడు. తన మనసులో అనుకున్నటువంటి మాట ఏ విధంగా బాబా గ్రహించాడని చెప్పి. ఆ రోజు లాలా లక్ష్మీచంద్ అనుకున్నా, ఈరోజు మనం మన ఇంట్లోనో మన మందిరంలోనో ఉన్నటువంటి బాబాకు దిష్టి తగిలిందనుకుంటే అది మన ప్రేమే తప్ప పరమాత్మకు దిష్టి పెట్టేవారెవరు? ఆ రోజుల్లో లాలా లక్ష్మీచంద్ అసలు ఎలా అనుకున్నాడు? ఈరోజు అంటే మనం బాబాకు చక్కటి డ్రెస్సు, పూలమాల, కిరీటం, గొలుసులు, అవన్నీ హారాలు వేసి ఉంచుతాం కాబట్టి కాస్త బాబాకు దిష్టి తగిలితే తగులుండవచ్చు. కానీ మాసినటువంటి గడ్డం, చిరిగిపోయినటువంటి కఫ్నీ వేసుకున్నటువంటి బాబాకు దిష్టి ఎలా తగులుతుంది? అది లాలా లక్ష్మీచంద్ ప్రేమ తప్ప మరొకటి కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బాబా పట్ల మనకు ప్రేమ పెరిగినా కొద్దీ ఇటువంటి భావనలన్నీ కూడా లేస్తూ ఉంటాయి. బాబా చిత్రపటం పొద్దున్నే లేవగానే కొంచెం ఏదో తేడా కనిపించింది అనుకో, ఎందుకు బాబా ఈరోజు నీరసంగా ఉన్నావు? బాబా బాగా నవ్వుతూ ఉన్నట్టు కనిపించాడు అనుకోండి, ఏం బాబా ఈరోజు ఏంటి అంత సంతోషం, ఏం చేయదలుచుకున్నావు అని అడుగుతాం. అంటే మనలో ప్రేమ పెరుగుతున్నా కొద్దీ బాబా యొక్క హావభావాలు, వారి మోములోని భావాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇందుకు ప్రధానమైనటువంటిది ప్రేమ మాత్రమే. బాబా ప్రేమ ఎలా ఉంటుందంటే, తన భక్తుల వద్దకు స్వప్న రూపంలో వెళ్ళి ఏదో ఒకదాన్ని వారు కోరుతారు. అదేవిధంగా బర్హంపూర్లో ఉంటున్నటువంటి ఒక గృహస్థురాలు స్వప్నంలోకి వెళ్ళి బాబా వారి గృహం ముందు ఉండి పులగం పెట్టుమని చెప్పి అడుగుతారు. పులగం తీసుకొని వెళ్తారు. తెల్లారి తన భర్తకు చెప్తుంది, బాబా మనల్ని పులగం అడిగారు, షిరిడీకి వెళ్ళి బాబాకు పులగం వండి పెట్టాలని చెప్పి అని అనుకుంటారు. ఆ తర్వాత వారికి అకోలాకు బదిలీ అవుతుంది. మార్గమధ్యంలో ఉన్నటువంటి షిరిడీలో కొద్ది రోజులు ఉండి అకోలాకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. షిరిడీకి వెళ్ళినటువంటి 2 భార్యాభర్తలు కూడా బాబా చరణాల పట్ల గొప్ప ప్రేమను కలిగి ఉన్నారు. వారి యొక్క ధ్యాసంతా కూడా బాబాను తదేకంగా చూడడం, హారతుల్లో పాల్గొనడం, ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. వారు షిరిడీకి వచ్చి 14 రోజులు అవుతున్నా సరే ఆవిడ బాబాకు కిచిడీ వండి పెట్టలేదు. 14వ రోజు గుర్తొస్తుంది, అరే అసలు మేము షిరిడీకి వచ్చిందే బాబా కిచిడీ వండి పెట్టడానికి కదా అని చెప్పి వెంటనే వెళ్ళి కిచిడీ రెడీ చేసుకుని ద్వారకామాయికి వెళ్తుంది. వెళ్ళేసరికి తెర వేసి ఉంటుంది, అప్పుడే భోజనాలు ప్రారంభమవుతాయి. ఏది ఏమైనా ఈరోజు బాబా ఆగ్రహించినా సరే నేను తెర ఎత్తి ఈ పళ్ళాన్ని బాబా ముందు పెట్టాలనుకుంటుంది. వెళ్ళి బాబా ముందు ఆ పళ్ళెం పెట్టగానే బాబా అప్పటికే అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ పక్కకు తోసి ఆ కిచిడీని ఎంతో ప్రేమగా దాన్ని తింటారు. అప్పుడు ఆవిడ సంతృప్తి పడుతుంది, తను వచ్చినటువంటి లక్ష్యం నెరవేరింది. బాబా స్వప్నంలో నా వద్ద నుంచి కిచిడీ తీసుకెళ్లారు, పులగాన్ని, నేను ఇప్పుడు బాబాకు స్వయంగా వండి పెట్టాను, దాన్ని బాబా స్వీకరించారు అని చెప్పి ఆవిడ ఎంతో సంతోషపడుతుంది. బాబా భక్తులను రకరకాల మిషతోటి వారి దగ్గరికి రప్పించుకుంటారు. ఆ రోజు అనేక మందికి బాబా ఇచ్చిన అనుభవాల చేత లాలా లక్ష్మీచంద్ స్వప్నంలో కనిపించడం, ఆ తర్వాత దాస్కన్ మహారాజ్ కీర్తనలో ఆ ఫోటోను చూడడం, ఇక్కడ బర్హంపురా నుంచి వచ్చినటువంటి ఆ స్త్రీకి స్వప్నంలో కనిపించి పులగాన్ని
స్వీకరించి వెళ్ళడం, ఇదంతా కూడా తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలను తన వద్దకు పిలిపించుకోవడానికి ఇటువంటి అనుభవాలను ఇస్తూ ఉంటారు. అమాయకమైనటువంటి భక్తులను ఒక దగ్గరికి చేరుస్తాడు. చేర్చి అక్కడి నుండి వారి యొక్క గమ్యస్థానమైనటువంటి వారి చరణాల వద్దకు తెచ్చుకుంటారు. మేఘా విషయంలో అదే జరిగింది. మేఘా అమాయకమైనటువంటి గుజరాతీ బ్రాహ్మణుడు సాటే వద్దకు వంట బ్రాహ్మణుడిగా చేరితే అతనికి గాయత్రి మంత్రం సంధ్యావందనాన్ని నేర్పించి తమ శివాలయంలో అర్చకుడిగా నియమించుకుంటాడు. సాటేకు ఒక కోరిక ఉంటుంది. సాటే శివభక్తుడు. బాబాకు గంగోదకంతో అభిషేకం చేయాలనేటువంటిది ఆయన కోరిక. అది తీరదేమో అనేటువంటి బాధతో ఉన్నాడు. కానీ అమాయకమైనటువంటి మేఘా భక్తిని చూసి మేఘాను బాబా దగ్గరికి పంపాలనుకుంటాడు. మేఘా, నా గురువుకు గంగోదకంతో అభిషేకం చేయాలనేటువంటిది నా కోరిక. అది నేను చేయలేను. నువ్వు శివుణ్ణి నాకంటే ఎక్కువగా ప్రేమిస్తావు కదా, వెళ్ళి బాబానే శివుడిగా భావించి అభిషేకం చేయని అంటారు. మేఘా సాటే గారిని అడుగుతారు, బాబా అంటే ఏ జాతీయుడని చెప్పి. వారు మసీదులో ఉంటారు కాబట్టి వారు మహమ్మదీయులని అనుకోవచ్చు, కానీ నిజానికి వారికి జాతి మతం అనేటువంటిది లేదు, వాటికి అతీతులైనటువంటి వారని చెప్తారు. ఎప్పుడైతే బాబా మసీదులో ఉంటారనేటువంటి మాట మేఘా చెవుల పడగానే నేను వెళ్ళి ఒక మహమ్మదీయుడికి సేవ చేయాలా అనేటువంటి సంశయం కలుగుతుంది. కానీ సాటేను మేఘుడు గురువుగా భావిస్తాడు. గురువు ఆజ్ఞను పరిపాలించాలి కదా. తన గురువు ఆజ్ఞ ఏంటి? తన గురువుకు గురువు అయినటువంటి శ్రీ సాయిబాబాకు గంగోదకంతో అభిషేకం చేయాలి. సరే, ఏది ఏమైనప్పటికీ 1-2 రోజులు ఉండి ఏదో చేద్దామని చెప్పి వెళ్తాడు. సాటే చెప్తాడు, నువ్వు శాశ్వతంగా అక్కడే ఉండిపో, నీకు పరమానందం లభిస్తుంది, శంకరుడి యొక్క సాక్షాత్కార అనుభవాన్ని నువ్వు పొందుతావని చెప్తాడు. సంశయాలతోటే షిరిడీకి చేరుకుంటాడు. ద్వారకామాయి మెట్లు ఎక్కుతుంటే బాబా గట్టిగా అరుస్తాడు, నీ జాతి బ్రాహ్మణత్వం నీ దగ్గరే పెట్టుకో, మాతోటి ఏం పని నీకు, వెళ్ళు, ఇక్కడికి వస్తే నీ బ్రాహ్మణత్వం భ్రష్టుపట్టిపోతుంది అని చెప్పారంటే బాబా ఉగ్రరూపాన్ని చూసి వణికిపోయినటువంటి మేఘ కొద్ది రోజులు ట్రయంబకేశ్వరం వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత విపరీతమైన జ్వరం పట్టుకుంటుంది. కానీ మనసులో బాబా అన్నటువంటి మాటలు, బాబా యొక్క రూపం మెదులుతుండడంతో నా యొక్క గమ్యస్థానం అదే అని చెప్పి తిరిగి మళ్ళీ షిరిడీకి వస్తాడు. వచ్చినటువంటి మేఘాను బాబా ఎంతో ఆప్యాయంగా హక్కును చేర్చుకుంటాడు. అంతేకాదు ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవతల యొక్క ఆలయాల్లో దీపధూప నైవేద్యాలు సమర్పించేటువంటి బాధ్యత మేఘుడికి అప్పగిస్తారు. అదేవిధంగా తాత్యాసాహెబ్ నూల్కర్ మరణం తర్వాత మేఘానే బాబాకు హారతి ఇచ్చేటువంటి వారు. షిరిడీలో బిల్వపత్ర వృక్షం ఉండేటువంటిది కాదు. ఎక్కడో మైళ్ళ దూరం వెళ్ళి ప్రతిరోజు కూడా బిల్వపత్రాలను తెచ్చుకునేటువంటి వాడు. అది నిత్య నియమంగా చేసేవాడు. ఒకటే రోజు ఒక మూటెడు బిల్వపత్రాలు తెచ్చుకునేటువంటి వాడు కాదు మేఘుడు. ప్రతిరోజు కూడా తాజా బిల్వపత్రాలను తెచ్చుకొని గ్రామదేవతల పూజ అంతా అయిపోయిన తర్వాత బాబా కోసం ప్రత్యేకంగా తెచ్చుకున్నటువంటి బిల్వపత్రాలతో బాబాకు పాదపూజ చేసేటువంటి వాడు. బాబాయే తన శంకరుడు అని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నాడు. ఒకరోజు గ్రామంలో ఉన్నటువంటి అందరి దేవతలకు పూజ జరిగిన ఒక దేవాలయం వద్ద పూజ చేయకుండా మేఘుడు వస్తాడు. బాబా ఆ పూజకు నిరాకరిస్తాడు, హారతికి నిరాకరిస్తాడు. ముందు వెళ్ళి ఖండోబా ఆలయంలో నువ్వు ధూపదీపం పెట్టిన తర్వాత నాకు హారతి ఇవ్వు అని అంటారు. బాబా ఆ మందిరానికి తాళం వేసింది అంటే ఇప్పుడు వెళ్ళు, తాళం తీసి ఉంటుంది అంటారు. వెళ్ళి తాళం తీసే ఉంటుంది. వెళ్ళి అక్కడ పూజ అర్చన తర్వాత అప్పుడు బాబా తనకు హారతి చేయడానికి అనుమతిస్తారు. మేఘుడు శివుడికి ఎట్లా అయితే ఒంటి కాలు పైన హారతి చేస్తారో బాబాకు మధ్యాహ్న హారతిని ఒంటి కాలు పైన మేఘుడు చేసేటువంటి వాడు. మేఘుడి యొక్క అమాయకమైనటువంటి భక్తిని మెచ్చి ఒకరోజు బాబా స్వయంగా మేఘుడు పడుకున్నటువంటి బసలోకి వెళ్ళి అక్షతలు చల్లి, మేఘా నీ శివుడు వస్తున్నాడు, త్రిశూలం గీయు అని అంటాడు. వచ్చి యథావిధిగా తన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ద్వారకామాయిలో. మేఘా త్రిశూలం గీసావా అని అంటాడు. బాబా గీయలేదు, మీరు స్వప్నంలో చెప్పారు కదా, అది నిజమా కాదా అని చెప్పి మీ వద్ద రుజువు చేసుకోవడానికి వచ్చానంటే, నేను స్వప్నంలో చెప్పడం ఏమిటి, నేను స్వయంగా వచ్చాను కదా, నాకు తలుపులు తాళాలు అడ్డా, నీ పక్క పైన అక్షతలు లేవా, అక్షతలు స్వప్నంలో చల్లిన అక్షతలు నీ
పక్కపైకి ఎలా వస్తాయి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మేగుడు వాస్తవమే కదా అని చెప్పి వెంటనే వెళ్ళి త్రిశూలాన్ని గీస్తాడు. ఆ తర్వాత పూణే నుంచి ఒక పెద్ద మనిషి శివలింగాన్ని తీసుకొని బాబా కరస్పర్శ తగిలిన తర్వాత తన ఇంట్లో పెట్టుకోవాలనుకుంటాడు. బాబా శివలింగాన్ని ఎంతో ఆప్యాయంగా తన ఒడిలోకి తీసుకొని ఆ భక్తుడితో చెప్తాడు, ఇది నువ్వు తీసుకెళ్తే ఇంట్లో నువ్వు ఒక్కడే పూజించుకుంటావు, కానీ దీన్ని ఇక్కడే వదిలి వెళితే కొన్ని లక్షల మంది దీన్ని పూజిస్తారు అని అంటారు. సరే, మీ సంకల్పం ప్రకారమే జరగండి అని చెప్పి ఆ పెద్ద మనిషి ఆ శివలింగాన్ని ఇస్తారు. వెంటనే మేగుడిని పిలిపించి, మేఘా ఇగో నీ శివుడు వచ్చాడు, తీసుకెళ్ళు అని అంటాడు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. బాబా ఏంటి ఇది మేగుడికి ఇచ్చి లక్షల మంది పూజిస్తానంటారు, మేగుడు బస్సలో మేగుడు ఒక్కడే కదా పూజించుకునేది అని అనుకుంటారు. కానీ ఆ తర్వాత మేగుడు మరణం తర్వాత దానిని గురుస్థాన్లో ప్రతిష్ఠింపజేశారు. ఇప్పుడు గురుస్థాన్లో ఉన్నటువంటి శివలింగం మేగుడు పూజించినటువంటిది. మేగుడు ఎంత ప్రేమగా ఆ శివలింగాన్ని పూజించేవాడంటే తను అన్నపానీయాలు తింటాడా తినడా అనేటువంటిది ఎవరికీ తెలియదు, కానీ ఆ యొక్క శివలింగానికి అభిషేకం చేయడానికి ఎవరైతే రెహతా, అహ్మద్నగర్, పూణే, ముంబై నుంచి భక్తులు వస్తారో వాళ్ళకి చెప్పేవారు, అయ్యా వచ్చేటప్పుడు ఏదైనా సుగంధ ద్రవ్యాలు తీసుకురండి, అభిషేకం చేయాలి శివుడికి అంటే వారి చేత సుగంధ ద్రవ్యాలు తెప్పించుకొని అభిషేకాన్ని చేసేటువంటి వాడు. ఆ అభిషేక జలాన్ని మాత్రమే మేగుడు స్వీకరించేటువంటి వాడు. ఆ తర్వాత ఒక మకర సంక్రాంతి రోజు బాబాకు గంగోదకంతో అభిషేకం చేయాలనుకుంటారు. అది తన గురువు యొక్క ఆకాంక్ష, తన గురువు అయినటువంటి సాటే కోరిక అది. అందుకోసం బాబాకు చెప్తాడు, బాబా ఈరోజు మీకు గంగోదకంతో అభిషేకం సిద్ధంగా ఉండండి అని చెప్పి గోదావరి వద్దకు వెళ్ళి కడవ నిండా నీళ్ళు తీసుకొచ్చి వాటిని గంగాలంలో పోసి రా బాబా అని చెప్పి బాబాని పిలుస్తాడు. నాకెందుకు స్నానము, నేను పకీర్ను, నాకు అవసరం లేదు, నీ శివుడికి చేసుకో అభిషేకం అంటాడు. లేదు బాబా ఈరోజు మీరే నా శంకరుడు అని చెప్పి అభిషేకం చేస్తా అంటాడు. బాబా అంటాడు, కేవలం తలపైన కొన్ని నీళ్లు చిలకరించిరా చాలు మేఘా, శరీరం అంతా తడపకు, నాకు ఇష్టం ఉండదు అని అంటాడు. అయినా సరే మేగుడు భక్తి పారవశ్యంతో హరహర శంకర హరహర గంగా అంటూ అభిషేకం చేస్తారు. కేవలం అభిషేక జలం బాబా తల మాత్రమే తడుస్తుంది. అభిషేక జలంతో శరీరం అంతా కూడా, కఫ్ని అంతా కూడా పొడిగానే ఉంటుంది. ఎందుకంటే శంకరుడికి ఆ లింగమే ప్రధానం కదా, పైన ఉండేటువంటి పానమట్టం పైన. కాబట్టి బాబా తల మాత్రమే తడిసింది, లింగం మాదిరిగా శరీరం అంతా కూడా పొడిగానే ఉండిపోయింది. బాబా భక్తులను అనుగ్రహించేటువంటి కథలు, లీలలు అమోఘమైనటువంటిది. ప్రతిసారి కూడా సచ్చరితలో ఉన్నటువంటి ఈ లీలలను స్మరణ చేసుకుంటూ ఉంటే మనస్సు పులకరించిపోతుంది, తన్మయత్వానికి గురవుతుంది. మనకు కలిగేటువంటి తన్మయత్వం, పులకరింతకు మించినటువంటి అనుభవం మరొకటి ఉండదు. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.